హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానం. చూడండి, ప్రకటన గ్రంథము అధ్యాయము 15వ వచనము. నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగనున్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించి ఉన్నాను. చూడండి, బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. నీవు చల్లగా అయినను వెచ్చగా అయినను ఉండాలి. అంటే నువ్వు ఉంటే దేవుని రాజ్యంలో ఉండాలి, లేదంటే సాతాను సామ్రాజ్యంలో ఉండాలి. దేవుని రాజ్యంలో ఉంటూ సాతాను సామ్రాజ్యానికి వెళ్తూ వస్తూ ఈ విధంగా దేవుని కార్యాలని జీవితంలో జరగవు. అందుకనే బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, నువ్వు చల్లగా అయినను వెచ్చగా అయినను ఉంటే నీకు మేలు. దేవుడు కార్యం జరిగిస్తాడని మీరు నమ్ముతున్నారా? జస్ట్ బిలీవ్, నమ్మండి. ఒకసారి నమ్ముతారు, ఒకసారి నమ్మరు. ఒకసారి విశ్వసిస్తారు, ఒకసారి విశ్వసించరు. నీవు చల్లగా అయినను వెచ్చగా అయినను ఉంటే దేవుని కార్యం నువ్వు చూడలేవు. కొంతమంది చూడండి, ఊరికనే ఉన్నట్టు ఉంటారు, సడన్గా పాపంలో పడిపోతూ ఉంటారు. మళ్ళీ వచ్చి ప్రభా క్షమించమని అంటారు. మళ్ళీ కొద్ది కాలం నమ్మకంగా ఉంటారు, మళ్ళీ పాపంలో పడిపోతుంటారు. మళ్ళీ ప్రభా వచ్చి నన్ను క్షమించానంటారు, మళ్ళీ పాపంలో పడిపోతుంటారు. మళ్ళీ ప్రభా వచ్చి నన్ను క్షమించు ప్రభా, నేను చేసిన తప్పు నన్ను క్షమించు ప్రభా అని చాలామంది అట్లా బాధపడుతూ ఉంటారు. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, ఒకవేళ నువ్వు చల్లగా అయినను వెచ్చగా అయినను ఉంటే నీకు మేలు. నిలబడు దేవుని కొరకు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు. నువ్వు పడిపోవు ఏ చోట కూడా. నువ్వు చల్లగా అయినను వెచ్చగా నువ్వు ఉండవు. నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు నీతో నేను ఖచ్చితంగా ప్రభు నిన్ను దీవిస్తాడు, నిన్ను సర్వ సమృద్ధిలోకి తీసుకొస్తాడు. ఒకవేళ నువ్వు అటు ఇటు కాకుండా ఉంటే సగం విశ్వాసం కలిగి నువ్వు ఉంటే దేవుని కార్యాలు మీ జీవితంలో జరగవు. నువ్వు చల్లగా అయినను వెచ్చగా అయినను ఉండేనా నీకు మేలు. లేదంటే ఆయన అంటా ఉన్నాడు, నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయాలని ఉద్దేశించి ఉన్నాను. దేవుడే వదిలేస్తా అని చెప్తున్నాడు ఇక్కడ. ఇది కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధనలో దేవుడు చాలా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నీవు సరిగా గనక లేకపోతే నేను నిన్ను వదిలేస్తాను, నేను నా నోటి నుండి ఉమ్మివేస్తాను అంటా ఉన్నాడు. నిజంగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని జీవితంలో కార్యం జరిగించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. కాకపోతే నువ్వు కమిట్మెంట్ తీసుకొని ఆ కమిట్మెంట్ కొరకు నువ్వు నిలబడితే దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. దేవుడు నీ పక్షాన నిలబడి ఉన్నాడు. నీవు దేవునికి దగ్గరగా జీవించినప్పుడు దేవుడు ఏ విధంగా అయితే నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడో ఆ విధంగా నువ్వు మలచబడతావు, నువ్వు మార్చబడతావు. కాబట్టి ఈరోజైనా మీరు నిర్ణయం తీసుకోండి, ప్రభా నేను ఉంటే ఈ విధంగా ఉంటాను ప్రభా అని మీరు నిర్ణయం తీసుకోండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవించబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈ యొక్క వాగ్దానం ప్రభు మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చిన గాక.